ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బిజీగా గడిపారు. కీలకమైన ముగ్గురు కేంద్ర మంత్రులను కలిశారు. రాష్ట్రంలో చేపట్టాల్సిన పలు ప్రాజెక్టులకు అనుమతులు, నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో సీఎం సమావేశమయ్యారు. ట్రిపుల్-ఆర్కు సాంకేతిక, ఆర్థిక అనుమతులు ఇప్పించాలని గడ్కరీని కోరారు రేవంత్ రెడ్డి. దక్షిణ కాశీగా ఉన్న శ్రీశైలానికి హైదరాబాద్తో అనుసంధానించే NH-765లో ఆమ్రాబాద్ అటవీ ప్రాంతంలో 4 వరుసల ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని తెలిపారు. ఈ నిర్మాణాలకు 2024-25 బడ్జెట్లో నిధులు మంజూరు చేయాలి గడ్కరీకి విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఎలివేటెడ్ కారిడార్ నిర్మిస్తే హైదరాబాద్, ఏపీలోని ప్రకాశం జిల్లా మధ్య 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుందని వివరించారు. ఇక ఏపీ, తెలంగాణలో హైదరాబాద్, విజయవాడ రహదారిని 6 వరుసలుగా విస్తరించాలని, దానికి సంబంధించిన DPRను త్వరగా పూర్తి చేయాలని గడ్కరీని కోరారు సీఎం రేవంత్. వరంగల్లో బైపాస్ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. పర్వత్మాల ప్రాజెక్టులో యాదాద్రి దేవాలయం, నల్గొండ హనుమాన్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద రోడ్ వేలను ఏర్పాటు చేయాలని విన్నవించారు రేవంత్ రెడ్డి. గోదావరి, కృష్ణా నదుల వెంట ప్రజా రవాణాకు 10 చోట్ల పాంటూన్ బ్రిడ్జిలు మంజూరు చేయాలని కోరారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా సీఎం సమావేశమయ్యారు. వివిధ రకాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇచ్చేందుకు కృషి చేయాలని కిషన్ రెడ్డిని విజ్ఞప్తి చేశారు. ప్రాంతీయ రింగ్ రోడ్డు, మెట్రో ఫేజ్ 2, హైదరాబాద్ వరంగల్ సీవరేజ్, అండర్ గ్రౌండ్ రైసీ ప్లాన్, సింగరేణి సంస్థకు బొగ్గు గనుల కేటాయింపు సహా పలు అంశాలపై చర్చించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర విద్యాశాఖ మంత్రితో కూడా సమావేశమయ్యారు. తెలంగాణకు కేంద్రీయ విద్యాలయాలు కేటాయించాలని ధర్మేంద్ర ప్రధాన్ కోరారు రేవంత్ రెడ్డి. ఇటీవల రాష్ట్రానికి 7 నవోదయ విద్యాలయాలు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. డీమ్డ్ యూనివర్సిటీ గుర్తింపుకు రాష్ట్ర ప్రభుత్వం NOC తీసుకునేలా చూడాలని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు విజ్ఞప్తి చేశారు సీఎం రేవంత్. తిరుపతి పోవాలన్నా, ప్రకాశం జిల్లాకు పోవాలన్నా 60 కిలోమీటర్లు తగ్గుతుంది. దానికి సంబంధించి కూడా ఫారెస్ట్ క్లెయిమ్స్ ఇప్పటికే దానికి సంబంధించిన దాని అలైన్మెంట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్, మా R&B డిపార్ట్మెంటు దాని ప్రపోజల్ పంపించాం. ఫారెస్ట్ క్లెయిమ్స్ ఒకటి ఈ 2-3 రోజుల్లో తెలంగాణ మా హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి పంపిస్తాం. దాన్ని కూడా వెంటనే DPR పెట్టి శాంక్షన్ చేయాలని గతంలో కోరినాం. ఈరోజు మళ్ళీ చర్చకు వచ్చింది. దాన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నట్టు వారు చెప్పడం జరిగింది. ఫారెస్ట్ క్లియరెన్స్ నెక్స్ట్ మండే వరకు నేనే పర్సనల్గా ఉండి మళ్ళీ తీసుకొని వచ్చి కలుస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ముఖ్యమైనది హైదరాబాద్, విజయవాడ 6 లేన్కి సంబంధించి చాలా సీరియస్గా డిస్కషన్ అయింది. రోడ్ వైండింగ్ చేసి ఉన్నది. గతంలో GMR వాళ్ళు చేసేది ఉండే, 2022లో స్టార్ట్ చేసేది ఉండే. అతను కూడా చెప్పి నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా ఉండి రెగ్యులర్గా ఫైట్ చేసినావు. GMRని క్లోజ్ చేసి ఆయనకు క్లెయిమ్ పోతే ఆయనకు అమౌంట్ కూడా రిఫండ్ ఇచ్చి DPR ఇవ్వండి, మా అధికారులు ఆలస్యం చేస్తున్నారని చెప్పి అధికారుల మీద కూడా ఆగ్రహం చెంది వాళ్ళకు కూడా టైం బౌండ్ పెట్టి 6 లేన్గా టెండర్లు పిలవాలని చెప్పి DPR ఫైనల్ చేసుకుంటూ టెండర్ పిలవాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి గారి తరఫున, R&B శాఖ మంత్రిగా నా తరఫున ఇంకా కొన్ని మిగిలిపోయిన రోడ్స్ అన్నీ కూడా ఇచ్చాము. అవన్నీ కూడా వెంటనే క్లియర్ చేస్తామని చెప్పి వారు మాకు హామీ ఇచ్చినందుకు మా ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రీజనల్ లింక్ రోడ్ సంబంధించిన టెక్నికల్ మరియు ప్రాజెక్ట్ అప్రూవల్స్ అన్నీ కూడా ఇవ్వాలని ఎప్పటి నుంచో ఫాలోఅప్ చేస్తున్నాం. ఈ 25వ తారీఖు డేట్ పెట్టిను. డిసెంబర్ 20వ తారీఖు రోజు నా కమిటీలో దాన్ని క్లియర్ చేసి వచ్చే నెలలో రీజనల్ లింక్ రోడ్ ఫౌండేషన్ రావాలంటే తప్పకుండా వస్తానని చెప్పాను. ఇంకా దానికి సంబంధించిన ఫైనాన్షియల్ క్లియరెన్స్ కానీ, ఫేజ్ 2 ఏదైతే సదరన్ పార్ట్ ఉందో ఇంకా ల్యాండ్ ఎక్విజిషన్ మా ప్రభుత్వం ఉచితంగా చేసింది. గతంలో చేసింది నార్థన్ పార్ట్కు టోటల్ 100% ల్యాండ్ ఎక్విజిషన్ కంప్లీట్ అయింది. దానికి కూడా టెండర్స్కి పిలిచే విధంగా క్లియరెన్స్లు ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. వారన్నీ కూడా దాంతోపాటు శ్రీశైలం
కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు 62 కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్, అది అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నది. పర్మిషన్, రోడ్ వైడనింగ్ పర్మిషన్ ఇయ్యరు. రోడ్డు చిన్నగా ఉన్నది. శ్రీశైలం దేవస్థానానికి పోయే రోడే కాకుండా ఆంధ్రాకు, తెలంగాణకు, తిరుపతికి పోవాలన్నా, ప్రకాశం జిల్లాకు పోవాలన్నా 60 కిలోమీటర్లు తగ్గుతుంది. దానికి సంబంధించి కూడా ఫారెస్ట్ క్లెయిమ్స్ మా ఇప్పటికే దానికి సంబంధించిన దాని అలైన్మెంట్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. స్టేట్ గవర్నమెంట్, మా ఆర్ఎన్బి డిపార్ట్మెంటు దాని ప్రపోజల్ పంపించాం. ఫారెస్ట్ క్లెయిమ్స్ ఒకటి ఈ 2-3 రోజుల్లో తెలంగాణ మా హైదరాబాద్కి వెళ్ళి ఇక్కడికి పంపిస్తాం. దాన్ని కూడా వెంటనే డిపిఆర్ పెట్టి శాంక్షన్ చేయాలని గతంలో కోరినాం. ఈరోజు మళ్ళీ చర్చకు వచ్చింది. దాన్ని వెంటనే శాంక్షన్ చేస్తున్నట్టు వారు చెప్పడం జరిగింది. ఫారెస్ట్ క్లియరెన్స్ నెక్స్ట్ మండే వరకు నేనే పర్సనల్గా ఉండి మళ్ళీ తీసుకొని వచ్చి కలుస్తానని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ముఖ్యమైనది హైదరాబాద్ విజయవాడ 6 లేన్కి సంబంధించి చాలా సీరియస్గా డిస్కషన్ అయింది. రోడ్ వైడనింగ్ చేసి ఉన్నది. గతంలో జిఎంఆర్ వాళ్ళు చేసేది ఉండే, 2022లో స్టార్ట్ చేసేది ఉండే. అతను కూడా చెప్పి నువ్వు 5 ఏళ్ళు ఎంపీగా ఉండి రెగ్యులర్గా ఫైట్ చేసినావు. జిఎంఆర్ని క్లోజ్ చేసి ఆయనకు క్లెయిమ్ పోతే ఆయనకు అమౌంట్ కూడా రిఫండ్ ఇచ్చి డిపిఆర్ ఇవ్వండి, మా అధికారులు ఆలస్యం చేస్తున్నారని చెప్పి అధికారుల మీద కూడా ఆగ్రహం చెంది వాళ్ళకు కూడా టైం బౌండ్ పెట్టి 6 లేన్గా టెండర్లు పిలవాలని చెప్పి డిపిఆర్ ఫైనల్ చేసుకుంటూ